స్వతంత్ర అభ్యర్థిగా గుంటూరు వెంకట నరసింహరావు పోటీ. పెందుర్తిలో 19న వైకాపా రెబెల్ అభ్యర్థిగా నామినేషన్. ఈ నెల 19న పెందుర్తి శాసనసభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తానని, ప్రస్తుతం ఇంటింటి ఎన్నికల ప్రచారం సాగుతుందని పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థి, విశాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఏపీ గిడ్డంగుల శాఖ మాజీ డైరెక్టర్ గుంటూరు వెంకట నరసింహరావు తెలియజేశారు. డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. గతంలో ఆసుపత్రి నిర్మాణం, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నానన్నారు. దివంగత ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ, ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు, గుడివాడ గురునాథరావు వంటి రాజకీయ ఉద్దండులు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పెందుర్తి నియోజకవర్గంలో సేవలు అందించారని, వారితో కలిసి ప్రజాసేవలో నిమగ్నమయ్యానని తెలిపారు. చాలా ఏళ్లుగా పెందుర్తిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో సేవ చేశానని, పార్టీలో కనీసం కార్యవర్గ పదవి కూడా ఇవ్వలేదన్నారు. తాను గత నెలలో రాజీనామా చేశానన్నారు. ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్యే అదీప్ రాజుకు ప్రజాదరణ తగ్గిందని, ఆయన ఓటమి పాలవుతారని వైకాపా అధిష్టానికి తెలియజేశానని, అయినా నా మాటలు పట్టించుకోలేదని, ఇంతేకాకుండా తాను పెందుర్తి శాసనసభకు పోటీ చేస్తానని, సీటు ఇవ్వాలని కోరితే తిరస్కరించడం జరిగిందన్నారు. అతని సతీమణి గుంటూరు భారతి మాట్లాడుతూ, గత 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నరసింహరావును గెలిపించాలని కోరారు. స్థానికుడు అయినా ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఒక్క ఓటుకు ఇద్దరం సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ వేస్తామన్నారు. ప్రజలు, శ్రేయాభిలాషులు ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. బాబు నువ్వు నిలబడితే మేము ఇంకో పార్టీకి ఓటు వేయం, ఇది మన పార్టీ, మీరు గెలాలి, ఇక్కడ మీరు మీరు మామూలుగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు కానీ, హాస్పిటల్ పెట్టి సేవలు చేస్తున్నది కానీ మేము అన్నీ వినియోగించుకున్నాం. మిమ్మల్ని ఈసారి తప్పకుండా ఎవరు వచ్చినా సరే, ఎక్కడి నుంచి వచ్చినా మీకే ఓటేస్తాం అనే ఒక శపథం చేసి, మీరు మాకేమీ డబ్బులు ఇవ్వక్కర్లేదు, ప్రతి ఊరు వెళ్ళినప్పుడల్లా మేము మీకు అన్ని సాధనాలు మేము పలికి మా సొంత ఖర్చులతో మిమ్మల్ని గెలిపించుకునే స్థాయికి మేము తీసుకొస్తామని చెప్పి ఆనాటి ద్రోణంరాజు సత్యనారాయణ గారికి ఏదైతే మాట్లాడారో అదే మాటలు నా చెవిలో వినిపించేయకూడదు. దయచేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు పోతున్నాం. రేపు రానున్న రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాం. మరి అదేవిధంగా మా మిస్సెస్ భారతి గారు కూడా 2 నిమిషాలు రేపు ప్రోగ్రాం 19వ తారీఖు ప్రోగ్రాం గురించి మాట్లాడతారు. నరసింహమూర్తి గారి గురించి చెప్పాలంటే 2 నిమిషాలు మీతో పాల్పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. గత 33 ఏళ్ళగా నేను ఆయన జీవితంలోకి వచ్చింది 1990లో వచ్చాను. అప్పటికే ఆయన రాజకీయంగా ఉన్నారు. ఇప్పటికి మాకు పెళ్ళి 33 సంవత్సరాలు వస్తున్నాయి, కంప్లీట్ అవుతున్నాయి. అప్పటికి 33 సంవత్సరాలు అంటే అంతకుముందు నుంచి ఆయన ఉన్నారు రాజకీయంగా. అంటే నాకు తెలిసి 35 ఏళ్ళ నుంచి రాజకీయంగా ఉంటూ ఇప్పటికీ కూడా ఎంతోమందికి అక్కడికి వచ్చిన ఎవరికి ఎలా గవర్నమెంట్ ఎవరికి ఇచ్చి సపోర్ట్ చేయమని చెప్పినా కూడా వాళ్ళందరినీ రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దడం జరిగింది. ఎందుకంటే ఆయన ఆ బాట ఎందుకు ఎంచుకున్నారంటే ఆయన తండ్రిని అనుసరించారు. కీర్తిశేషులు శ్రీ గుంటూరు రాంబాబు గారు కొడుకు శ్రీ గుంటూరు నరసింహమూర్తి గారు, ఆయన ద్వారా ఆయన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ ఆయన పదంలోనే కూడా ఎంతోమంది నాయకులు ఎవరిని ప్రతిపాదించినా, రాజకీయంగా ఎవరిని ప్రతిపాదించినా ఆ నాయకుని గెలిపించుకోవడం అనేది ఆ కుటుంబంలో వచ్చింది. అంటే ఇన్ని సంవత్సరాలుగా 35 ఏళ్ళుగా ఎవరు వచ్చి ఎక్కడి నుంచి ఏ అభ్యర్థిని ఎవరు అంటే వాళ్ళ నియోజకవర్గం కాకపోయినా బయట వాళ్ళు వచ్చి కూడా నిలబడి సహాయ సహకారాలు కావాలంటే వాళ్ళు గెలిపించి నిలబెట్టడం జరిగింది. ఎందుకంటే అంతసేపు కూడా మనం గుర్తించగల నేను అందరినీ కూడా ఎక్కడని కాదు, పెందుర్తి నియోజకవర్గాన్ని కాదు, ఏ నియోజకవర్గం అయినా ఆ లోకల్ అభ్యర్థిని మనం పెట్టుకుంటే అందులో అక్కడ ఉన్న వాళ్ళకున్న అనుభవం కానీ, వాళ్ళతో మనం మమేకం అయ్యే తీరు కానీ, అక్కడ కష్ట నష్టాలు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటారని మనం అర్థం చేసుకుని, ప్రజలందరూ కూడా వాళ్ళని అర్థం చేసుకుని మీ ముందున్న మనిషిని మనం ఎన్నుకుంటే 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారు. అంతే తప్ప బయట అక్కడి నుంచో వస్తారు, గెలుస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ గెలిపోతారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మన నియోజకవర్గంలో మనకు అందుబాటులో ఉన్న మనిషి ఉన్నారు కాబట్టి ఆయన ఇంతవరకు చేసిన సేవ కానీ, ఆయన వెనకాల ఉన్న కుటుంబ చరిత్ర కానీ, లేకపోతే మనకి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డారు వీళ్ళందరూ కూడా, వాళ్ళకి మనం ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చి మనం ఒకసారి మన విలువైన ఓటుని ఆయనకి వేసి గెలిపించుకుంటే ఆయన మీకు అందుబాటులో ఉంటారు. నియోజకవర్గంలో అక్కడ పుట్టి పెరిగి అక్కడ చదువుకుని అక్కడ ఆ కుటుంబం అంతా అక్కడ ఉండి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా పేరు పెట్టి పిలుచుకునే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు నేను వెళ్తే నేను పరిచయం చేసుకోవాలి కానీ ఆయన పరిచయం చేసుకోక్కర్లేదు. ఎందుకంటే నేను గుంటూరు నరసింహమూర్తి గారి వైఫ్నే నేను చెప్పాలి, కానీ ఆయనకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగారు.
గారు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆయనకి పరిచయం కాదు, అక్కడ అందరికీ తెలుసు. బాబు నువ్వు నుంచోవడం ఏంటని అలా చెప్తున్నారు అందరు. నువ్వు నుంచుంటే మేము ఎందుకు సపోర్ట్ చేయము ఎలా అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీకు మీ శ్రేయాభిలాషులు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, ఆ పరిసర ప్రాంతాలు ఎవరున్నా కూడా మీరు కూడా ఆయనకి సపోర్ట్ చేసి మీరందరూ కూడా ఆయన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు వేసే ఒక ఓటు ఇక్కడ అందరూ కూడా ఒక ఓటు వేస్తే ఒక శాసనసభ్యులు గెలిచిన ఆయనే పనిచేస్తారు. ఇక్కడ అలా కాదు, మీరు ఒక ఓటు వేస్తే మేము ఇద్దరం పనిచేస్తాం. ఆయన తరపున నేను ఇద్దరు ఉంటాం. ఒక ఓటుకి రెండు సేవలు మీకు వస్తాయి. అందుకని 24/7 మేము అక్కడే అందుబాటులో ఉంటాం, ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం. మీ కష్ట నష్టాలకు మాకు పరిచయం, అక్కడ ఉన్న సమస్యలు కానీ ఏదైనా కూడా ప్రతి ఒక్కరికి ఏదైనా చెప్పాల్సి వస్తుంది కానీ మాకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే తెలియజేస్తారు, మీ సపోర్ట్ ముఖ్యంగా కావాలి. ఆల్రెడీ మాకు పెద్దతి నియోజకవర్గంలో మన ప్రెస్ వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మీ వంతు సహకారంగా మాకు ప్రజల్లో మమ్మల్ని ఇంక ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇంతమంది మమ్మల్ని ఆదరి